ఓకే. సో డేటాస్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ యూస్ చేయాల్సిన రేషియో ఏంటమ్మా? యాసిడ్ టెస్ట్ రేషియో. వాట్ యూ సే? యాసిడ్ టెస్ట్ రేషియో ఎన్ని టైమ్స్ ఇచ్చాడు? 1:1 అంటే 1/1, రైట్? అంటే ఎంత? ఫార్ములా క్విక్ అసెస్ బై కరెంట్ లయబిలిటీస్ is equal to 1. ఫార్ములా ఫర్ క్విక్ అసెస్ డేటాస్ ప్లస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. గుర్తుందా? అది కానీ సెకండ్ ఫార్ములా కానీ యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫార్ములా యూస్ చేస్తేనే కన్వీనియంట్గా ఉంటుంది. డేటాస్ ప్లస్ క్యాష్ డివైడెడ్ బై current liabilities is equal to 1. Just now we have calculated data ఎంత? 50,000 కదా. No. Plus cash, I don't know. Do you know the amount of current liabilities? Tell me. జాగ్రత్తగా అందరు చూసి చెప్పండి. లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్ ఎంతో. మొత్తం మనకి 4 ఇచ్చాడు ఐటమ్స్. అందులో లాంగ్ టర్మ్ డెట్ అనేది, లాంగ్ టర్మ్ డెట్ మనకు తెలుసు, అది కరెంట్ లైబిలిటీ కాదు. కామన్ స్టాక్, రిటైన్ ఎర్నింగ్స్ ఆబ్వియస్లీ కరెంట్ లైబిలిటీ కాదు. ద ఓన్లీ కరెంట్ లైబిలిటీస్ నోట్స్ అండ్ పేయబుల్స్. హౌ మచ్ దట్ ఇస్? అదొక్కటే కరెంట్ లైబిలిటీ. 1. క్యాష్ ఈజ్ ఈక్వల్ టు 50,000. ఎస్. ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ వచ్చేసాయి ఎక్సెప్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. చూడండి ఒకసారి. ఎక్సెప్ట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మిగతావన్నీ వచ్చేసాయి. క్యాష్ వచ్చేసింది. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఏంటమ్మా? డేటాస్ వచ్చేసింది. ఇన్వెంటరీ వచ్చింది. వి జస్ట్ నీడ్ టు కంప్యూట్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఏ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఇంకా ఫర్దర్ రేషియోస్ కూడా మన దగ్గర ఏం లేవు కాబట్టి ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బికమ్స్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. వాట్ యూ సే? ఎస్. నౌ లెట్ us ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్. కెన్ యూ ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్? బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయగలరా మీరు? ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కదా. అయితే కంప్లీట్ దిస్ బ్యాలెన్స్ షీట్ అన్నాడు. యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎలా ఉన్నాయో అలాగే రాసి ఆ అమౌంట్స్ రాసేసి ఇచ్చేసాను, సరిపోతుంది. ఓకే. బికాస్ దే సెట్ దిస్ బ్యాలెన్స్ షీట్. లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే అసెట్ సైడ్ అసెట్స్ రాయండి, లైబిలిటీ సైడ్ లైబిలిటీస్ రాయండి. అంటే రివర్స్ వస్తాయి. వాట్ యూ సే? కెన్ యూ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్? మీరు ఏం చేయక్కర్లేదు. అక్కడున్న నంబర్స్ అక్కడున్న నేమ్స్ రాసి, అక్కడున్న ఆల్రెడీ ఇచ్చిన నెంబర్స్ రాసి, రిమైనింగ్ నెంబర్స్ మనం అరైవ్ అయిన నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఈజీగా టాలీ అవుతుంది. టాలీ కాకపోతే అసెట్ సైడ్ ఏం మిగులుతుంది? ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. వన్స్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చెప్తే అక్కడ ఏం రాయాలో నేను చెప్తాను. ప్రిపేర్ చేయగలరా బ్యాలెన్స్ షీట్? ఎస్, డూ ఇట్. కాపీ దిస్. Problem number 28. Following are the data in respect of ABC Industries for the year ended 31st March 2021. Debt to total assets ratio 0.4. అంటే టోటల్ అసెట్స్లో డెట్ 0.4, 40%. 0.4 అంటే 40%గా. 100కి వస్తే 40% వస్తుంది. అప్పుడు బ్యాలెన్స్ 60% ఏంటి? ప్రొప్రైటర్స్ ఫండ్. వాట్ యూ సే? ప్రొప్రైటర్స్ ఫండ్. లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ 30% అంట. ఇది కొంచెం స్ట్రేంజ్గా ఉంది రేషియో, అవునా? జనరల్గా లాంగ్ టర్మ్ డెట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అయితే 30% ఓకే, కానీ
లాంగ్ టర్మ్ డెట్స్ టు ఈక్విటీ 30% అనే వర్డ్ యూస్ చేశాడు. చూద్దాం. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆన్ సేల్స్ 20%. అకౌంట్స్ రిసీవబుల్స్ పీరియడ్ అంటే డెటాస్ కలెక్షన్ పీరియడ్ ఎన్ని డేస్? 36 days. క్విక్ రేషియో 0.9 times. ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ 55 days. ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ అంటే స్టాక్ వెలాసిటీ. కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ 64 lakhs. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ ఇచ్చాడు. లైబిలిటీస్లో షేర్ క్యాపిటల్ ఇచ్చాడు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, లాంగ్ టర్మ్ డెట్, అకౌంట్స్ పేయబుల్ క్వశ్చన్ మార్క్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీస్, అకౌంట్స్ రిసీవబుల్స్, క్యాష్ క్వశ్చన్ మార్క్. వాట్ యూస్ ఇలా ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్. రేషియోస్ అలా ఇచ్చాడు, అలాగే యూస్ చేస్తాం ఏదైనా సరే జనరల్గా. క్లియర్? మనకు తెలిసిన వాటితో సంబంధం ఉండదు. కొన్నిసార్లు వాడు ఎలా ఇస్తే రేషియోస్ అలా మనం యూస్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 28. ఇప్పుడు ఇందులో బ్రేక్ చేయగలిగే రేషియోస్ ఏంటో చూడండి. మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలుసు, ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ తెలుసు. దాని నుంచి స్టాక్ క్యాలిక్యులేట్ చేయొచ్చేమో, యావరేజ్ స్టాక్. సరే, ఇంకా ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వెళ్తే కనుక గ్రాస్ ప్రాఫిట్ రేషియో తెలుసు కదా, అలాగే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలుసు. దాని నుంచి సేల్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమంటారు? సో ముందు గ్రాస్ ప్రాఫిట్ రేషియోతోనే స్టార్ట్ అవుదాం. గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత? గ్రాస్ ప్రాఫిట్ రేషియో 20%. ఫార్ములా ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇస్ ఈక్వల్ టు 20%, రైట్? ఇందులో మనకి ఏం తెలుసు? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ తెలుసు. ఎస్, we know the amount of cost of goods sold. See, I just wanted to tell you one important point here. When you know the gross profit to sales ratio, you can write one thing: COGS to sales ratio. సేల్స్లో గ్రాస్ ప్రాఫిట్ 20% ఉంటే కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నట్టు? 80% కదా. ఇలా రాయొచ్చు రేషియో ఎప్పుడైనా సరే. గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ 20% అంటే బ్యాలెన్స్ 80% COGS బై సేల్స్ అని మీనింగ్. ఇందులో మనకేం తెలుసు? COGS ఎంత? హౌ మచ్? సో 64 lakhs డివైడెడ్ బై 80% వస్తుంది 80 lakhs. ఎస్, యూ గాట్ దట్ నెంబర్. సో సేల్స్ తెలిసిపోయింది. అలాగే ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ నుంచి యావరేజ్ స్టాక్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ ఎన్ని డేస్ చెప్పాడు? వెయిట్ when you know the amount of sales and debtors collection period, can you calculate debtors? ప్రాబ్లంలో ఒక పాయింట్ ఇచ్చాడు క్లియర్గా. ఏంటంటే యావరేజ్ రిసీవబుల్స్ పీరియడ్ ఎంత అని చెప్పాడు? 36 days. నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ ఇచ్చాడా? ఇవ్వకపోతే 365 days తీసుకుంటాం. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏ ఇన్ఫర్మేషన్ చెప్పనప్పుడు ఎంటైర్ సేల్స్ని క్రెడిట్ సేల్స్ అనుకోవాలి. ప్రాబ్లంలో ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే సేల్స్ మొత్తం ఏమనుకోవాలి? క్రెడిట్ సేల్స్. అంటే ఏం లేదు, క్యాష్ సేల్స్ లేదు. మనకు ఆల్రెడీ సేల్స్ వచ్చింది. కెన్ ఐ కన్సిడర్ సచ్ సేల్స్ యాజ్ క్రెడిట్ సేల్స్? ఎస్, 80 lakhs క్రెడిట్ సేల్స్. నౌ లెట్ మీ క్యాలిక్యులేట్ డేటాస్. ఫార్ములా ఏంటి డేటాస్కి? మీకు చెప్పింది నేను. క్రెడిట్ సేల్స్ ఇంటూ డేటాస్ కలెక్షన్ పీరియడ్ డివైడ్ బై 365 days. క్రెడిట్ సేల్స్ ఎంత? 80 lakhs కదా, అంతేగా. ఇంటూ డేటాస్ కలెక్షన్ పీరియడ్ ఎంత? 36 by 365. ఒకసారి 360 వేసి చూడండి ఎంత వచ్చింది. బహుశా రౌండ్ ఆఫ్ అంటే అది మిస్ అయి ఉంటుంది ప్రాబ్లంలో ఇవ్వడం. రాసుకోండి. అజ్యూమ్ 1 year ఈజ్ ఈక్వల్ టు 360 days. అప్పుడు మనకు కొంచెం నెంబర్ రౌండ్ ఫిగర్ వస్తుంది. మీరు ఎగ్జామినేషన్లో తీసుకోకూడదు. ఒకవేళ ఎగ్జామినేషన్లో ఇదే సమ్ మిస్ అయ్యాక ఏం చేస్తారు? డివైడ్ బై 365 తీసుకోవడమే. ఓకేనా? సో అజ్యూమ్ 1 year ఈజ్ ఈక్వల్ టు 360 days అని ఎక్కడ రాసారు? నోట్స్లో రాసారా? ప్రాబ్లంలో రాయాలి. ఐ సెడ్ ఇన్ ప్రాబ్లం. ఎంత వచ్చింది? వి గాట్ డేటాస్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చి ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ ఎన్ని డేస్ ఇచ్చాడు? 55 days ఇచ్చాడు. ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ ఇస్ ఈక్వల్ టు 55 days.
దీనిలో ఫార్ములా ఏంటి ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ అంటే ద అదర్ నేమ్ ఫర్ ఇన్వెంటరీ హోల్డింగ్ పీరియడ్ ఇస్ ఇన్వెంటరీ వెలాసిటీ ఆర్ స్టాక్ వెలాసిటీ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టాక్ వెలాసిటీ అంటే మన కాంటెక్స్లో 360 days డివైడ్ బై ఐటీఆర్ అంటే ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. దెన్ ఐటీఆర్ ఈజ్ ఈక్వల్ టు 360/55 ఎంత వచ్చింది? ఇది రౌండ్ ఫిగర్ రాదు, 0.5 times వచ్చిందా? Then we'll get better number. What is the formula for inventory turnover ratio? Cost of goods sold by average stock is equal to 6.5. How much is your cost of goods sold? Then average stock is equal to 64 lakhs divided by 6.5. So finally we are seeing some odd numbers, right? 0.5 and the 984,615. ఏంటిది? యావరేజ్ స్టాక్. ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్? సమ్ మొత్తం చూడండి, ఎక్కడైనా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా రామిరెడ్డి? లేదా? ఓకే, దెన్ కెన్ ఐ కన్సిడర్ దిస్ యావరేజ్ స్టాక్ యాజ్ క్లోజింగ్ స్టాక్? ఓకే, న్యూమరేటర్ ఇది యాక్చువల్లీ 64 lakhs 6 lakhs అని రాసానా? ఓకే, ఇప్పుడు పర్ఫెక్టేగా, కింద నెంబర్ కరెక్టేగా. సో క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు 9,84,615. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకేమున్నాయి రేషియోస్? ఇది యూస్ చేస్తాం, ఇది యూస్ చేస్తాం, ఇది క్విక్ రేషియో యూస్ చేయలేదు కదా, యూస్ చేయాలి. ఓకే, ఇంకా లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ, డెట్ టు టోటల్ అసెట్స్, అది లాస్ట్లో యూస్ చేద్దాం. సో లెట్ us హ్యాండిల్ క్విక్ రేషియో. ఫార్ములా ఏంటి క్విక్ రేషియో? ఎస్, అందులో మనకి ఏం తెలుసు? డేటాస్ తెలుసు, స్టాక్ తెలుసు, అంతేనా? కరెంట్ లయబిలిటీస్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? క్యాష్ తెలియదు కదా మరి మనకి. సో ఐ కెనాట్ గో లైక్ దిస్. వాట్ యూ సే? కరెంట్ లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ, అందులో మనకి ఏం తెలుసు? షేర్ క్యాపిటల్ ఈజ్ నాట్ ద ఫైనల్ నెంబర్. ఈక్విటీ అంటే ఇంక్లూడింగ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కదా. డెట్ టు టోటల్ అసెట్స్ రేషియోలో టోటల్ అసెట్స్ తెలుసా మీకు? యా, టోటల్ లయబిలిటీస్ తెలుసు మనకి. సో టోటల్ అసెట్స్ కూడా తెలుసు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఆగామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ముందు మనం ఎక్కడ ఆగామంటే క్లోజింగ్ స్టాక్ దగ్గర ఆగాం. మనం నెక్స్ట్ ఏ రేషియో యూస్ చేద్దాం అనుకోం? క్విక్ రేషియో. క్విక్ రేషియో ఫార్ములా ఏంటి? క్విక్ అసెట్స్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ నాకు ఏం తెలియదు, కంపల్సరీగా క్విక్ అసెట్స్ తెలిసి ఉండాలి. అంటే డేటాస్, క్యాష్. డేటాస్ తెలుసు కానీ క్యాష్ తెలియదు. పోనీ కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ తెలిసి ఉండాలి. కరెంట్ అసెట్స్ తెలీదు, స్టాక్ ఒకటే తెలుసు నాకు. ఏమంటారు? సో అన్ని వేరియబుల్స్ పెట్టుకుని నేను క్విక్ రేషియోని టచ్ చేయలేను. తర్వాత నెక్స్ట్ మనం యూస్ చేయగలిగే రేషియో ఏంటి అంటే టోటల్ లయబిలిటీస్ ఇచ్చాడు ప్రాబ్లంలో. ఒకసారి చూస్తే మీరు టోటల్ లయబిలిటీస్. సో దట్ మీన్స్ యూ నో ద అమౌంట్ ఆఫ్ టోటల్ అసెట్స్. హౌ మచ్ ఈస్ యువర్ టోటల్ అసెట్స్? So when you know the amount of total assets, you can calculate debt by using first ratio. Debt to total assets ratio ఇచ్చాడు చూసారా? హలో, ఎంత ఇచ్చాడు? 0.4. 0.4 40% కదా. డెట్ టు టోటల్ అసెట్స్ రేషియో ఎంత? 0.4 or 40%, రైట్? ఫార్ములా ఏంటి? డెట్ బై టోటల్ అసెట్స్ ఎంత? 0.4. అందులో టోటల్ అసెట్స్ మనకు తెలుసు ఎంత? 50 lakhs. That is equal to 0.4. From this, debt is equal to ఎంత? 20 lakhs. ఇది ఇన్ఫర్మేషన్. ఈ డెట్ టోటల్ డెట్టా, లాంగ్ టర్మ్ డెట్టా క్లారిటీ లేదు. అర్థమవుతుందా?
సమ్లో మనకి జనరల్గా మనకు తెలిసిన రేషియో ప్రకారం డెట్ అంటే అక్కడ ఏంటి టోటల్ డెట్ ఇంక్లూడ్స్ విచ్ ఇంక్లూడ్స్ కరెంట్ లైబిలిటీస్. వాట్ యూ సే టోటల్ డెట్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ డెట్ ప్లస్ కరెంట్ లైబిలిటీస్. బట్ వాట్ డెట్ టు టోటల్ అసెట్స్ రేషియో అన్నాడు కానీ ఆ డెట్ టోటల్ డెట్టా లాంగ్ టర్మ్ డెట్టా క్లారిటీ లేదు. ఒకవేళ లాంగ్ టర్మ్ డెట్టే అయితే కనుక మనం లాంగ్ టర్మ్ డెట్ని యాసిస్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కానీ నాకు ఇన్ఫర్మేషన్లో అంత క్లారిటీ లేదు. ఇంకే రేషియో ఉంది చూస్తే కనుక లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ రేషియో ఇచ్చాడు. సో ఇక్కడ మనకున్న ఓన్లీ ఆప్షన్ సమ్ని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమై ఉండాలంటే ఈ రెండు కలిపితేనే ఇచ్చాడని అనుకోవాలి. ఏమంటారు? బికాస్ ఆ రెండు కలిపితే మనకు నెంబర్ తెలుసు అంటే ఆటోమేటిక్గా రిజర్వ్స్ అండ్ సప్లస్ ఏమవుతుంది బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుతుంది. వన్స్ యూ నో ద బ్యాలెన్సింగ్ ఫిగర్ అప్పుడు లాంగ్ టర్మ్ డెట్ ఎంత ఉందో దీని మీద పర్సంటేజ్ అప్లై చేయొచ్చు. ఏమంటారు? అంటే ఈక్విటీ అంటే రెండు కలిపితే కదా. సో ఒకదానికి ఒకటి లింక్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. షల్ వి సాల్వ్ లైక్ దట్? కెన్ ఐ సాల్వ్? ఓకే. సో ఐఎమ్ టేకింగ్ దిస్. అంటే ఇక్కడ అజంప్షన్ బట్టి ఆన్సర్స్ డిపెండ్ అయి ఉంటాయమ్మా. ఒకవేళ ఇది లాంగ్ టర్మ్ డెట్ అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ లాంగ్ టర్మ్ డెట్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఈక్విటీ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. వన్స్ వి గెట్ ఈక్విటీ అప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చేస్తుంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వస్తే ఆటోమేటిక్గా దాని నుంచి ఏమొచ్చేస్తుంది? అకౌంట్స్ పేయబుల్ వచ్చేస్తుంది. అంటే కావాల్సిన నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి, బట్ మన అజంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది బేసిక్గా. సో లెట్ us గో అహెడ్ విత్ ద రెగ్యులర్ కంపిటేషన్. మనం ఏదైతే అనుకున్నామో అదే చేశాడు. యాక్చువల్లీ దట్ ఈస్ అ పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఇది టోటల్ డెట్. ఓకే, దిస్ ఇస్ యువర్ టోటల్ డెట్. మనం ఏ రెగ్యులర్ ఫార్ములా ఏదైతే ఉందో అదే తీసుకున్నాడు. ఇప్పుడు మీకు టోటల్ డెట్ తెలుసు కాబట్టి ప్రాబ్లంలో టోటల్ డెట్ అంటే లాంగ్ టర్మ్ డెట్ ప్లస్ అకౌంట్స్ పేయబుల్. ఇంకా మనకు కావాల్సిన రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఒకటే. సో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ is equal to టోటల్ లైబిలిటీస్ వచ్చి 50 lakhs. దానిలో ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? 20 lakhs. లాంగ్ టర్మ్ డెట్ ఎంత ఉంది? 20 lakhs. అంతేగా? హలో, అంటే సారీ, టోటల్ డెట్ ఎంత ఉందంటే 20 lakhs. ఒకసారి మీరు చూస్తే కనుక నేను ఏం డిడక్ట్ చేశానంటే టేబుల్లో చూపిస్తాను చూడండి. 50 lakhs టోటల్ నాకు తెలుసు, అవునా? అందులో లాంగ్ టర్మ్ డెట్ ప్లస్ కరెంట్ అకౌంట్స్ పేయబుల్ కలిపితే టోటల్ డెట్ ఎంత అని తెలుసు? 20 lakhs అని తెలుసు. అప్పుడు ఈ రెండు కలిపితే 40 lakhs. బ్యాలెన్స్ ఏమవుతుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అదే నేను చేస్తున్నాను, అర్థమైందా? సో ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ డైరెక్ట్గా ఫార్ములా రాస్తాను. 50 lakhs minus 20 lakhs minus 20 lakhs. This 20 lakhs is total debt. This 20 lakhs is share capital, equity share capital. Gap ఎంత? 10 lakhs. What is this? Reserves and surplus. We got reserves and surplus. Now can you calculate equity? Equity is equal to equity share capital plus, how much is your equity share capital? Reserves and surplus 10 lakhs కదా. ఇప్పుడే కదా 10 lakhs. ఏమంటారు? టోటల్ ఎంత? ఏంటి 30 lakhs. Now the formula, లాంగ్ టర్మ్ డెట్ టు ఈక్విటీ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు? 30%. ఎల్టీడీ టు ఈక్విటీ ఎంత పర్సెంటేజ్? 30%. ఫార్ములా లాంగ్ టర్మ్ డెట్ బై ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 30%. ఇందులో మనకేం తెలుసు? ఎంత ఈక్విటీ? లాంగ్ టర్మ్ డెట్ బై 30 lakhs is equal to 30%. Long term debt is equal to 30 lakhs and 30%. 9 lakhs. We got long term debt, right? ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో మనకి ఏమేమి తెలుసో రాసుకుందాం, ఒకసారి చూద్దాం. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్కి రండి. అన్నీ తెలుసు అంటాను. లైబిలిటీ సైడ్ ఏమంటారు? షేర్ క్యాపిటల్ 20 lakhs, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 10 lakhs, లాంగ్ టర్మ్ డెట్ 9 lakhs, బ్యాలెన్స్ అకౌంట్స్ పేయబుల్, రైట్? మరి బ్యాలెన్స్ అకౌంట్స్ పేయబుల్ కూడా రాసేస్తే బెటర్గా. అకౌంట్స్ పేయబుల్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డెట్ ఎంత? టోటల్ డెట్ 20 lakhs లోంచి లాంగ్ టర్మ్ డెట్ ఎంత తీసేస్తే
11 lakhs ఏంటి అకౌంట్స్ పేయబుల్. ఇంకేముంది అసెట్ సైడ్ రావాలి. ఏదైనా రేషియో వదిలేసాం మనం, క్విక్ రేషియో వదిలేస్తాం. ఎస్, అది కూడా సాల్వ్ చేయాలి. మనకి ఏమేమి తెలుసు ఇంకా అసెట్ సైడ్? డేటాస్ తెలుసు, ఇది తెలుసా? హలో, ఇంకా స్టాక్ తెలుసు. ఎస్, ఇంకా మనకేం తెలీదు? క్యాష్, ఫిక్స్డ్ అసెట్స్. బట్ క్విక్ రేషియో నుంచి క్యాష్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏమంటారు? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్విక్ రేషియో? First of all, let me write one thing. Quick ratio is equal to how many times? Quick ratio is equal to 0.9 times, right? Formula. ఇంకా నేను క్విక్ అసెట్స్ అని రాయను, స్ట్రైట్ ఫార్ములా రాస్తాను. డేటాస్ ప్లస్ క్యాష్ డివైడ్ బై కరెంట్ లయబిలిటీస్ is equal to 0.9. I know that the amount of datas and current liabilities total. Can I calculate cash from it? Yes. డేటాస్ ఎంత చూడండి ఒకసారి. ఇంతకుముందు 20 డేటాస్, ఫస్ట్లో 20. How much? 8 lakhs. 8 lakhs plus cash that I don't know. Current liabilities ఇప్పుడే 20 ఎంత? 11 lakhs. Cash, సారీ, కరెంట్ లయబిలిటీస్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో మనకి ఇప్పుడే 20 కరెంట్ లయబిలిటీస్. మనకున్న ఓన్లీ కరెంట్ లయబిలిటీ ఏంటి అంటే అకౌంట్స్ పేయబుల్. అది ఎంత వచ్చింది? 11 lakhs కదా. ఓకే, 11 lakhs is equal to 0.9. 0.9 into 11 lakhs ఎంత? 9,90,000 minus 8 lakhs. ఏంటిది? క్యాష్. ఇప్పుడు మన క్యాష్ కూడా వచ్చేసింది. అసెట్ సైడ్ ఏమేమి తెలుసు ఇప్పుడు చెప్పండి నాకు? ఇన్వెంటరీ తెలుసు, అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే డేటాస్ తెలుసు, క్యాష్ తెలుసు. అప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ ఏమవుతుంది? బ్యాలెన్స్ ఫిగర్ అవుతుంది. బ్యాలెన్స్ ఫిగర్ మీరు ప్రిపేర్ చేయగలరా? ఐ మీన్, కెన్ యూ గెట్ ద బ్యాలెన్స్ ఫిగర్ ఫిక్స్డ్ అసెట్స్? ఎస్. ఎంత వచ్చింది? సరే మీరు అరైవ్ ఉండదు, ఓకేనా? ఒక ఆడ్ ఫిగర్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇన్వెంటరీ ఒక ఆడ్ ఫిగర్ వచ్చింది కాబట్టి. ఏమంటారు? దట్స్ ఓకే. అందరూ అరైవ్ ఉండి అరైవ్ చెప్పండి నాకు. బ్యాలెన్స్ షీట్ అరైవ్ అవ్వాలంటే ముందు మీ దగ్గర ఈ నెంబర్స్ అన్నీ ఉండాలి. అర్థమైందా? సో అన్ని ఐటమ్స్ వచ్చేసాయి. జస్ట్ నీడ్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్.